హాయ్, హలో అండి, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారండి అందరూ? చాలా రోజుల తర్వాత మీకు నేను ఈరోజు వీడియో చేస్తున్నానండి. దానికి ఒక రీజన్ ఉందండి, మీకు అందరికీ తెలిసిన రీజనే. మా ఇంట్లో కూడాను 10th క్లాస్ చదివే పిల్లలు ఉన్నారండి. అందుకోసం ఎగ్జామినేషన్స్ మొన్ననే అయిపోయాయి. అంతవరకు కొంచెం బిజీగా పిల్లలతో చదువులతో బిజీగా ఉండిపోయి కరెక్ట్ టైంలో పెట్టలేకపోయినానండి. మీరు అర్థం చేసుకుంటారని భావిస్తాను. ఇక మీదట కరెక్ట్గా పెడతానండి మీకు. చూస్తున్నారు కదండి, ఈరోజు నేను చేసే వీడియో ఈ మల్లె మొగ్గల గురించి. చూసారా ఎన్ని మల్లెపూలు తీశాను. ముందుగా చెప్పండి, అందరూ ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారండి? అందరూ హ్యాపీగా చక్కగా ఉన్నారు. నిన్న చక్కగా రామనవమి పూజ కూడా చేసుకుని ఉంటారు. చూసారా అండి, మల్లె మొగ్గలు, పెద్ద పెద్ద పువ్వులు, రోజులు. తర్వాత చూసారండి మొక్కలన్నీ ఎలా వచ్చాయో. ప్రతి కొమ్మకి ఇదిగోండి గుత్తులండి. చూస్తున్నారా అండి? ప్రతి కొమ్మలో వచ్చాయండి. ఇక్కడ చూడండి పువ్వులు, ఇవి చూడండి చక్కగా చాలా వచ్చేసాయండి. నేను ఒక చిన్న కవిత రాసుకున్నానండి, వింటారా? మా ఇంట పూసింది చిన్నారి సిరిమల్లె చెట్టు, మా ఇంట పూసింది చిన్నారి సిరిమల్లె చెట్టు, చెట్టు నిండా కొమ్మలు, కొమ్మల చాటున ఇలా పువ్వులు, మల్లెలు పూలదండలై కోదండరాముని పాదాల చింత చేరాయి. బాగుందా అండి చిన్న కవిత? చూస్తున్నారా? ఇవి కూడాను అలాగే తలలోపుతున్నాయండి. చూడండి, చిన్న కొమ్మ. ఈ కొమ్మలు చూసారండి మల్లె మొగ్గలు 3 వచ్చాయండి. ఇక్కడ చూసారా? దీనికి చూసారా? ఇవి చూడండి, ఇవి కూడా చూడండి. ఇలా ఈ విధంగా చాలా వచ్చాయండి. ఇవే కాకుండా మీరు ఇక్కడ చూస్తున్నారా, ఒకటే చెట్టు అండి ఇది, టమాటా చెట్టు. ఇది చూస్తున్నారండి పువ్వులు, ఎన్ని పువ్వులు వచ్చాయో చూడండి. నా చెట్టుకి ఒకటే పువ్వు, ఒకటే చెట్టు. ఆ చెట్టుకు కొమ్మ నిండుకు పువ్వులు. ఇది కూడా చూడండి, 3 వరహాల చెట్టు అని ఉంటారు. 3 వరహాల చెట్టు కాదు ఇది, పెద్ద ముద్దమందారం. ఈ ముద్దమందారానికి పువ్వులు చూస్తున్నారండి. మొగ్గలు చూపిస్తాను రండి. ఈ చెట్టుకు వచ్చిన మొగ్గలు ఇలా చూడండి, ఎన్ని మొగ్గలు వచ్చాయో చూడండి. 2, 3, 4 ఒకే దగ్గర ఒకటే కొమ్మకి ఎన్ని మొగ్గలు వచ్చాయండి. ఇవి చూసారా అండి? చక్కగా ఇవన్నీ వచ్చాయంటే ఇంత కారణము నేను వేరే ఎటువంటి ఎరువులు వేయలేదండి. నేను వేసినంత ఆకుల ఎరువులేనండి. ఆకులు, తర్వాత మన కూరగాయలు, మనం కట్ చేసుకున్న కూరగాయలవి, తర్వాత బియ్యండి, బియ్యము పప్పులు నీళ్ళు కట్ చేస్తాం కదండి. ఇవన్నీ ఇలాంటివన్నీ ఇలా దీంట్లోనే వేసేస్తానండి నేను. ఆకులు అవి కూడా చూసానండి. ఇక్కడ కూడా మొగ్గలు ఎట్లా వచ్చాయో, అన్నీ మొగ్గలేనండి. రోజుకు 4-5 పూలు పూస్తూనే ఉంటాయండి నాకు ప్రతిరోజు. ఇవన్నీ మీకు నచ్చితే నాకు చక్కగా మీరందరూ లైక్ చేసి తర్వాత షేర్ చేయండి. మళ్ళీ నాకు సబ్స్క్రైబ్ కూడా చేయాలండి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నానండి. నా చిన్ని కవితను కూడా మీకు అందరికీ ఇష్టమైంది అనుకుంటానండి. ఇంకా మరెన్నో వీడియోలు చేస్తాను, టైంలో పెడతాను మీకు. మళ్ళీ వచ్చే వీడియోలో కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అందరికీ నమస్తే.